అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. జాతకరీత్యా చంద్రుడు ఏ రాశిలో ఉండటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలు మనకి తెలియజేస్తున్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురు. శుభాశీస్సులండి. అసలు చంద్రుడు ఎటువంటి ఫలితాలు అందిస్తారు ప్రపంచానికి అనే విషయాలకు సంబంధించి ఆల్రెడీ మనం ముందు ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం. సో ఈ ఎపిసోడ్ ద్వారా ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు అందజేస్తారు అనే విషయాలు కూడా తెలుసుకుందాము. చాలా మంచి విషయం. ఎందుకంటే సూర్యచంద్రుల గురించి, సూర్యచంద్రుల గమనం అంటే మనకు విశ్వానికంతా కూడా దిక్చోచి వీళ్ళిద్దరే. ఆ యొక్క చంద్రుని యొక్క ప్రభావం, స్వభావం 27 నక్షత్రాలతో కూడుకొని మనం ఇందాక చెప్పుకుంటున్నాం. ప్రతి రాశి చంద్రుడు ఏ నక్షత్రం అలాగే ఏ రాశిలో ఉంటే ఎటువంటి ప్రభావం. 27 నక్షత్రాలకి కూడా భర్త ఈయనే. అశ్విని, ఈయనకు భార్యలు ఎంతమంది అంటే అశ్విని, భరణి, కృతిక నుంచి, రోహిణి నుంచి కూడా రేవతి వరకు కూడా అంతరిక్షంలో ఎన్నో కోట్ల నక్షత్రాలు ఉంటాయి. కానీ ఎన్ని నక్షత్రాలు ఉన్నా 27 నక్షత్రాలు మాత్రమే భూమికి అనుసంధానం, అంటే విశ్వానికి అనుసంధానమైనటువంటివి. అలాగే చంద్రుని యొక్క భార్యలైనటువంటి వాళ్ళు 27 నక్షత్రాలు. ఆ నక్షత్రాలతో కూడుకొని చంద్రుని యొక్క స్వభావం, ప్రభావం అన్నీ కూడా ఏ రాశిలో చంద్రుడు ఉంటే ఎటువంటి ఫలితాలు అనేది ఇప్పుడు మీరు అడిగినట్టుగా ప్రతి రాశి వారికి మంచి చెడులు ఏమిటివి తెలియచేద్దాం. ఇందాక అలాగే చెప్పుకున్నట్టుగా రెండో రాశి వృషభ రాశి. వృషభ రాశిలో చంద్రుడు ఉన్నట్టయితే ఆ రాశిలో చంద్రుడు ఉండడం వల్ల జీవితంలో సర్వసకల సౌఖ్యాలను అనుభవించడం. ఇంకా చెప్పాలి అంటే సంసార జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సుఖం. సంసార జీవనం అంటే అది సృష్టికి సంబంధించినటువంటి విషయానికి కానీ, లేదంటే ఒక స్త్రీ పురుషుల యొక్క సంగమ సుఖం కానీ, లేదంటే తెలియనటువంటి ఏదో ఒక అనుభూతి, అనుబంధము, అలాగే వాళ్ళలో అనేకమైనటువంటి సాత్వికమైనటువంటి గుణాలు, సంగీతం పట్ల మంచి ఆకర్షణ కలిగి, ప్రపంచం పట్ల ప్రేమ, అభిమానం అనేది ఎక్కువగా ఉండడం, అలాగే వీళ్ళకు తప్పునైనా కూడా క్షమించేటువంటి, అంటే ఎవరైనా ఒక తప్పు చేశారనుకో ఏం చేస్తారంటే తప్పు చేసావని వెంటనే కొడతారు. వీళ్ళు అలా కాదు, దాన్ని కూడా మన్నిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే అన్నిట్లోనూ వీళ్ళు సంతోషంగాను, సౌఖ్యంగాను, సుఖంగాను జీవితాన్ని అనుభవిస్తూ ప్రతిదాన్ని కూడా పాజిటివ్గా ఆలోచన చేస్తూ పాజిటివ్గానే వీళ్ళు ఉంటూ కష్టాలలో ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళు అండగా దండగా ఉంటూ వాళ్ళని అభివృద్ధి దశకి, అభివృద్ధి మార్గానికి తోడ్పాటు కలుగుతూ ప్రపంచాన్నంతా కూడా ఒక సమదృష్టితో చూసుకుంటూ, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎన్ని చేసినా, మనం ఎన్ని మాట్లాడుకున్నా ఈ ప్రపంచంలో మొత్తం A to Z దైవాధీనం. A to Z దైవాధీనం అనే ఒక దృఢమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాళ్ళు. అంటే వీళ్ళకు ఆధ్యాత్మిక భావన, ప్రతిదానిపైన మంచి ఆలోచన, అవగాహన, అన్నిటినీ కూడా వీళ్ళు గ్రహించడం, గమనించడం, దాన్నే 10 మందికి ఒక సైంటిస్ట్గా కావచ్చు, లేదంటే ఒక స్పిరిచువల్ పర్సన్గా కావచ్చు. స్పిరిచువల్ పర్సన్ అంటే ఆధ్యాత్మికవేత్తగా కావచ్చు. అటువంటి వాళ్ళే డాక్టర్గా కానీ, ఇట్లా అంటే డాక్టర్గా 10 మందికి సేవ చేయడం, సేవ్ చేయడం ఒక పాజిటివ్ అయినటువంటి వృత్తి. ఒక పాజిటివ్ అయిన, అంటే ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా ఏదన్నా ఉంది అంటే అది డాక్టర్ వృత్తి. వాళ్ళని దేవుడుగా భావిస్తారు. వాళ్ళు దేవుడిని నమ్ముకోవాలి. ప్రజలందరూ వాళ్ళని దేవుడిగా చూస్తారు, గౌరవిస్తారు, పూజిస్తారు, అభిమానిస్తారు. అన్ని విధాలా కూడా వాళ్లకు ఒక మంచి సత్కారాలు, సన్మానాలు, అనేకమైనటువంటి వాళ్లకు ఒక 3 పూలు 6 కాయలు లాంటి జీవితం ఎవరిదైనా ఉందంటే
డాక్టర్. వృషభ రాశి. ఆ వృషభ రాశిలో ఉన్నటువంటి ఆయన యొక్క ప్రభావం అంటే ఇటువంటి లక్షణాలన్నింటినీ కూడా కలగ చేస్తూ ఉంటాడనమాట. అంతా పాజిటివే ఉంటుంది. పాజిటివే ఉంటుంది. అలాగే మనం చెప్పుకున్నట్టుగా ఆ రాశిలో ఏ టు జెడ్ ప్రతి రంగంలో కూడా రాణించడం కానీ, అందరికీ ఒక మార్గదర్శకులుగా ఉండడం కానీ, విశేషమైనటువంటి సత్ఫలితాలు ఎక్కువగా ఉంటుంటాయి. తర్వాత మూడో రాశి మిథున రాశి. మిథున రాశి. మిథున రాశిలో చంద్రుడు ఉన్నాడంటే ఇంకా చెప్పాలంటే ఇందాక సబ్జెక్ట్ చెప్పుకున్నాం, సైంటిస్ట్, డాక్టర్, మల్టీ టాలెంటెడ్. ఏమిటి మల్టీ టాలెంటెడ్ అంటే నాకు ఇది చేత కాదండి, ఇది నాకు తెలియదు, ఇది నాకు రాదు అనేటువంటి స్వభావం ఉండదు. దాన్ని ఒక క్షణం ఆలోచించి ఎటువంటి దాన్నైనా కూడా, చెడిపోతున్న దాన్ని కూడా వాళ్ళు బేస్ స్ట్రాంగ్ ఫౌండేషన్, ఒక తరతరాలుగా వాళ్ళ గురించి చెప్పుకునే విధంగాను, వాళ్ళ పేర్లు రాతి పైన రాసేటువంటి లిఖిత పూర్వకాలు అంటే శాసనం. ఏమిటి శాసనం. వాళ్ళ పేరు లక్షల సంవత్సరాలైనా మనం శాసనంలాగా ఉండిపోతుంటాయి. మనం ఎందుకు చాలామంది గురించి చెప్పుకుంటూ ఉంటాం, పలానాయన ఎన్నో లక్షల మంది ఉంటే మనం ఎందుకు ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళు కానీ వాళ్ళ గురించి అంటే ఎవరెవరో ఎక్కడ నుంచో ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళ గురించి కూడా మనము ఈ రోజున మాట్లాడుకుంటున్నాము అంటే దానికి జాతక స్వభావం. అది శ్రీకృష్ణుడు కావచ్చు, శ్రీరాముడు కావచ్చు, హరిశ్చంద్రుడు కావచ్చు, మన దక్షిణాదిన మహాబలి చక్రవర్తి కావచ్చు, రావణ బ్రహ్మ గురించి కావచ్చు, ఇప్పుడు చెప్తున్నటువంటి మనము శాలివాహన శకం, మన దేశానికి ఆయన పేరు శాశ్వతం. దాన్ని ఇప్పుడు మనము భారతదేశంలో పిలవాలంటే శాలివాహన శకం అని పిలవాలి. అలా కాకుండా మనం ఏదో పేరు పిలవకూడదు. అంటే ఎందుకు ఈ పేరు సార్థకాలు అయ్యాయంటే లిఖితపూర్వకంగా తరతరాలు యుగయుగాలు వాళ్ళ పేరు లిఖించబడుతుంది. శాశ్వతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు, ఇటువంటి స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అలా తెలివితేటలు అంటే జరగబోయే దాని గురించి ముందే అబ్జర్వేషన్ చేసేటువంటి ఒక తెలివితేటలు, ముందు చూపు అంటే ఏం జరగబోతుంది అనే దాన్ని ముందే గమనిస్తూ ఉండడం, గ్రహిస్తూ ఉండడం. అటువంటి వాళ్ళని దైవాంశ సంభూతులని కూడా అంటుంటారు. అలాగే వాళ్ళ మాటకు శాసనం ఉంటుంది. వాళ్ళ మాటకి శాసనం అంటే వాళ్ళు ఏది మాట్లాడినా అది ఎప్పటికీ కీర్తింపబడేలాగా ఉంటుంది. దాన్ని మంత్రోచ్చారణ, వాళ్ళ నోటి నుంచి అనుష్ఠానం, మంత్రజపం, తంత్రం, క్రియా విధానం, వాళ్ళు చేసే పని లోకానికి దిక్చూచి వాళ్ళు మాట్లాడే మాట ప్రపంచానికి ఆదర్శం అంతే. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఒక విభిన్నమైనటువంటి అభివృద్ధిని కలగచేస్తూ 100 మందిలో గుంపులో గోవిందాన్ని లేకుండా వాడు ఒక డిఫరెంట్, ఒక ప్రత్యేకం, ఒక సర్ప్రైజ్, ఒక చెప్పాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు కూడుకొని అలా తన జీవితం అనేది ఒక 3 పూలు 6 కాయల్లా తను జీవితం సాగుతూ ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి జరగబోయేదాన్ని మనము డిటెక్టివ్ నారదా అని చెప్పేసి ముందే గమనించేసి చెప్పేయడం, ముందే రాసేయడం, జరిగిపోయిన వాటిని గురించి కానీ రేపు జరగబోయే దాని గురించి కానీ రేపేమి జరగబోతుందో, ఉపద్రవం ఏం రాబోతుందో అనేది కూడా ముందే వీడు కనుక్కోవడం కానీ, లేదంటే ముందే ప్రకృతి వీడికి మెసేజ్ ఇచ్చేస్తుంది. ప్రకృతి మెసేజ్ అంటే కలలో కనిపించేస్తుంది. ఆ రాబోయేది, జరగబోయేది ఆ రాత్రి వీడికి సినిమాలాగా, సీరియల్ లాగా ఎలా మనం కనపడుతుంటాయో, మనం సినిమాను టీవీలను ఎలా చూస్తూ ఉంటామో అదేవిధంగా ఆ రాత్రి అంతా కూడా వాడికి కళ్ళకు కట్టినట్టుగా ఆ జరగబోయేది, ఎప్పుడో జరగబోయేదాన్ని ఇప్పుడే చూపించేస్తాడు మెసేజ్. ప్రకృతి వాడికి మెసేజ్ ఇచ్చేస్తుంది. అంటే నిద్రపోతున్నా వాడు ప్రతి దాని గురించి థింకింగ్ మొత్తం అన్నీ తన చుట్టూ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్నిటిని కూడా గమనిస్తూ గ్రహిస్తూ అన్వేషణలో ఉంటూ ఉంటాడనమాట. అలా కళ్ళకు కట్టినట్టుగా అరచేతిలో వైకుంఠం అంటారు కదా, అట్లా జరగబోయేదాన్ని ముందుగానే వాడు స్కాన్ చేసుకుంటూ
కనిపించింది ఈరోజు కలలేక వచ్చినటువంటి ఏదైనా సరే, అది మంచి అయినా సరే చెడైనా సరే, అది రేపే జరగచ్చు, లేదంటే ఒక వారానికి జరగచ్చు, లేదంటే ఒక పక్షానికి జరగచ్చు, లేదంటే మాసానికి జరగచ్చు, లేదంటే సంవత్సరానికైనా జరగచ్చు. 100% ఆ వ్యక్తికి వచ్చినటువంటి ఆ స్వప్నం, ఆ కళ, లేదు అతను అనుకున్నది, లేదా అతను ఊహించింది, అతను కనుగొన్నదే జరిగి తీరుతుంది. జరిగిపోయిన దాన్ని, ఎప్పుడో జరిగిపోయిన దాన్ని కూడా కనుక్కోగలిగిన వాడు, ఇంకా ఎప్పుడో జరగబోయేదాన్ని కూడా ముందే ఊహించి గ్రహించి చెప్పగలిగిన వాడే మహాపండితుడు. అటువంటి వాళ్ళనే మహాపండితులు అనాలి. అలాగే అనేకమైనటువంటి మంచి శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటుంటాయి. వాళ్ళు విద్యారంగంలో గురువుకే సమాధానం చెప్తారు. దాన్ని గురువుకు మించిన శిష్యుడు ఏమంటారు? గురువుని మించిన శిష్యుడు. అంతే. గురువు కూడా ఏం చేస్తున్నాడు, ఆయన మంచి పని చేస్తున్నాడా, ఆయన నడవడిక ఎలాంటిది, ఆయన ఏమిటి మనకు మంచి చెప్తున్నాడు, మనకు మంచి చేస్తున్నాడు అంటే మంచిదే, కానీ ఆయన ఏం చేస్తున్నాడు అనేది కూడా ఆయన కూడా గ్రహించి వాళ్ళు గురువు కూడా చెప్తారు. గురువుగారు ఇలా చేయకూడదండి. అప్పుడు గురువు కూడా అరే నేను నా శిష్యుడి దగ్గరే చెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వీడు నన్ను గమనిస్తున్నాడు, వీడు నాకంటే తెలివైనవాడు, వీడు నాకంటే మేధావి అని చెప్పేసి ఆయన మంచివాడైతే మంచిగా పాజిటివ్గా తీసుకొని వాడిని ఇంకా ఈయన సరి చేసుకుంటూ, ఈయన జీవితాన్ని కూడా సరి చేసుకుంటూ, అంటే నా జీవితాన్ని కూడా తప్పుపట్టేవాడున్నాడు అంటే వీడు గొప్పవాడు అని చెప్పేసి శిష్యుణ్ణి కూడా ప్రియ శిష్యుడిగా స్వీకరించే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి యొక్క స్వభావం అనేది అధికంగా ఉంటుంది. మిథున రాశిలో ఉంటే చంద్రుడు అనేక శుభ ఫలితాలు ఉంటాయి. వాళ్ళకు సంసార జీవితంలో కూడాను అధిక స్త్రీ సంతానం కలుగుతుంది. అధిక స్త్రీ సంతానం, అవును. పురుష సంతానం కన్నా కూడా స్త్రీ సంతానం ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా వాళ్లకు సంతాన విషయంలో కవల పిల్లలు కలిగే అవకాశము ఉంటుంది. కవల పిల్లలు అంటే మనం చూసుకుంటుంటాం, ఒకరే పిల్లలు అని అనుకుంటుంటాం. అలాగే 2 పిల్లలు, 3 పిల్లలు, మనము ఇది మనుషులే, మనం ఏదైనా కుక్కలు లేకపోతే పక్షులు లేదా మృగాలు 5-6 మంది పిల్లలు కంటాయి అనుకుంటుంటారు. మనుషులు కూడా 5-6 మంది పిల్లల్ని, 7 మంది పిల్లల్ని కన్నవాళ్ళు ఉంటారు. అది మనిషికి లేకపోతే మృగానికి, జంతువుకి అని సంబంధం లేదు. ఆ గ్రహాల యొక్క స్వభావం, వాళ్ళున్న స్థానం, అదే చంద్రుడు, ఆ చంద్రుడితో బుధుడు ఉండి కలిసి జన్మించినట్టు అయితే అధిక సంతానం ఒకే కాన్పులో కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటివి అనేక విషయాలు శుభ పరిణామాలతో కూడుకోండి. చంద్రుడు కర్కాటక రాశిలో ఉండి, ఆ కర్కాటక రాశిలో ఆయన ఒకడే ఉండి జన్మించినట్టయితే మంచి శుభ పరిణామాలే ఉంటాయి. ఇందాక చెప్పుకున్నట్టుగా అభివృద్ధి పరంగా కూడా బాగుంటుంది. అలా కాకుండా చంద్రుడు యొక్క దృష్టి కానీ, లేదా కుజుని యొక్క దృష్టి కానీ, లేదా శని దృష్టి కానీ, రాహుకేతువులు కానీ, లేదా కుజ శని దృష్టిలు కానీ ఉన్నట్టయితే, ఉండి జన్మించినట్టయితే వాళ్ళ జీవితము అడుగడుగున గండాలే, అడుగడుగున గండాలతో కూడుకొని ఉంటుంది. చంద్రుడితో రాహు దృష్టి ఉన్నా, లేదా కుజ దృష్టి ఉన్నా నీటి ప్రమాదాలు జరిగే అవకాశం. నీటి ప్రమాదాలంటే జలగండాలు, చిన్నప్పుడే బాల్యంలోనే తొట్టిలో పడడమో, లేకపోతే మడుగుల్లోనో, చెరువుల్లోనో, కాలువల్లోనో, సముద్రాలలోనూ పడడం, లేదంటే దానివల్ల దుర్మరణం పాలు కావడం, లేదంటే దాని నుంచి ఆ గండం నుంచి బతికి బయటపడడం, ఇటువంటివి ఉపద్రవాలు. లేదు అవి కాకుండా ఇంకా ఏదైనా సమస్య ఉందా అంటే దాని ప్రకారంగా మనిషి శరీరంలో జలతత్వం అనేది పాడు కావడం. జలతత్వం అంటే వాయుతత్వం, జలతత్వం అనేది శరీరంలో ఊపిరితిత్తులు, దమ్ము, లంగ్స్ అని అంటాం, శ్వాసకోశాలు. ఈ నాడీ వ్యవస్థ అనేది తరచు ఒకటేమైనా జలుబు, కోళ్ళు, ఊపిరి ఆడకపోవడం, అలాగే లంగ్స్ అవి చెడిపోవడం, పాడైపోవడం, వాటికి సంబంధించిన మళ్ళీ ఆపరేషన్లు జరిగేటువంటివి, వాటిని ఆస్మా, ఇటువంటి అనేక అనారోగ్య సమస్యలు అధికంగా ఉండడం, ఇటువంటివి ఉంటాయి. మిగతా కొన్ని విషయాలలో అభివృద్ధి వాటిలో బాగానే ఉంటుంది. అలా తర్వాత సింహరాశిలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి,
మఖా నక్షత్రంలో ఉన్నాడనుకోండి, వాళ్ళ జీవితం అంతా కూడా చెప్పాలి అంటే అనేక విషయాలలో వాళ్ళ లక్షణాలలోకి వచ్చేటప్పటికి, రూపానికి వచ్చేటప్పటికి బాగుంటారు, కానీ వాళ్ళ యొక్క క్రిమినల్ బ్రెయిన్ ఉంటుంది. ఏమిటి క్రిమినల్ బ్రెయిన్, వాళ్ళ యొక్క మనస్తత్వం, వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ యొక్క బిహేవియరు క్రిమినల్ బ్రెయిన్ ఉండడం, అన్నిటినీ చెడగొట్టడం, లేదంటే అందరినీ చెడగొట్టడం, ఇటువంటి స్వభావం ఆయన కలిస్తేనే ఆ నక్షత్రంలో ఉండి జన్మించి ఉన్నట్టయితే. దాంట్లో కూడా పౌర్ణానికి ముందు జన్మించినట్టయితే ఒకలాగా, పౌర్ణమి తర్వాత అమావాస్యకు ముందు జన్మించినట్టయితే మరీ దారుణంగా ఉంటుంటారు. ఇలాంటివి. అదే పుబ్బా నక్షత్రంలో ఉండి జన్మించినట్టయితే చాలా మంచి శుభ పరిణామాలు ఉంటాయి. ఇలా అదే కాకుండా కన్యారాశి, చంద్రుడు కన్యారాశిలో ఉండి జన్మించినట్టయితే అన్నీ కూడా 3 పువ్వులు 6 కాయల్లా వాళ్ళ జీవితం మంచి ఫలితాలే ఉంటాయి. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా శుభ పరిణామాలు అధికంగా ఉంటాయి. అంటే మనిషి ఒక 100 ఏళ్ళు జీవిస్తాడు అనుకుందాం. ఈ 100 ఏళ్లలో 100 సంవత్సరాలలో అధికంగా ఆనందంగా జీవించే రోజులు ఎక్కువగా ఉంటాయి, కష్ట నష్టాల కన్నా ఎక్కువగా ఉంటాయి. మనిషి జీవితంలో ఒక 50 ఏళ్ళు కంటే మించి సంతోషంగా జీవించాడు అనుకోండి, అది శుభ పరిణామాలు. అంటే ఒక 65 ఏళ్ళు 70 ఏళ్ళు 75 ఏళ్ళు వాడి జీవితం సంతోషంగా గడిచిందనుకోండి, అది శుభసూచకం. అందులో కామన్ ఇంకా 20 ఏళ్ళు 25 ఏళ్ళు కష్టాలు, ఒడిదుడుకులు, నష్టాలు అనేది ఆ మధ్యలో పడుతూ మళ్ళీ లేస్తూ ఉంటారు. కానీ తక్కువ కష్టాలు నష్టాలను అనుభవించి సుఖాలని ఎక్కువగా భోగభాగ్యాలను పొందడం అనేది శుభ పరిణామం. కాబట్టి అలాంటి యొక్క ఇదే కన్యారాశి. తులారాశిలో చంద్రుడు, అలాగే ఆయనతో శుక్రుడు ఉండి జన్మించిన, లేదంటే ఇంకేదైనా ఇతరత్ర గ్రహాన్ని బట్టి వాళ్ళ నడవడిక, వాళ్ళ స్వభావం అనేది చక్కని అభివృద్ధి విషయాల్లోనే ఉంటుంది. తర్వాత వృశ్చిక రాశిలో చంద్రుడు ఉండి జన్మించినట్టయితే వాళ్ళ యొక్క స్వభావం ఏంటంటే చంచల మనస్తత్వం. గోడ మీద పిల్లిలాగా కరెక్ట్గా చెప్పారు. గోడ మీద పిల్లిలాగా వాళ్ళని నమ్ముకొని ఎవరన్నా దిగారనుకోండి, మొత్తం అందరూ మునిగిపోయినట్టే. ఇంకంతే. అది ఇంక చెప్పలేనటువంటి మాటల్లో చెప్పలేనటువంటి. అంటే వాళ్ళు ఏ దానికైనా ఫస్ట్ సంకల్ప బలం అనేది స్ట్రాంగ్గా నమ్మకంతో స్టార్ట్ చేస్తారు. అది 1 రోజు 2 రోజులు అంటే సపోజ్ నెల 2 నెలలు సంవత్సరం లేదా 2 ఏళ్ళు అట్లా అన్నట్టుగా స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా ఒక పని వాళ్ళు ఎంత అయితే నమ్ముకొని నమ్మకంతో ఆ పని ప్రారంభం చేశారో దాంట్లో లాభం ఉందనుకోండి, దాన్ని కొనసాగిస్తారు. దాంట్లో ఏమన్నా లాభం కనపడలేదనుకోండి, నేను ఎందుకు ఈ పని చేశాను అని వెంటనే వాళ్ళు దాన్ని పూర్తిగా వదిలేస్తారు. అయిపోయి అన్ని విధాల ఏ విధంగానైనా సరే దాన్ని మర్చిపోవడం, దాన్ని వదిలేయడం అని చెప్పేసి అది నష్టమే. తర్వాత ఇంకొక దానిపైకి ప్రవేశిస్తారు. ఇంకొకటి ఏదైనా చేద్దాం బాగుంటుందని అక్కడికి పోయి అక్కడ చేసినా అది కలిసి వచ్చిందా అంటే చేస్తారు, లేదనుకోండి దాన్ని వదిలేస్తారు. ఇలా ఏ దానిపైన స్థిరమైనటువంటి జీవితం కాదు, స్థిరమైన మనస్తత్వం, స్థిరమైన జీవితం. వీళ్ళు ఏదైనా ఒక మాట ఇచ్చారు అంటే నమ్ముకోకూడదు. వాళ్ళని ఇచ్చారని అంతే పెట్టుకోవాలి. లేదు మాట ఇచ్చాడు అని నమ్ముకున్నారంటే వాళ్ళ జీవితం అసంగనకు పోయినట్టు అన్నట్టుగా ఉంటుందన్నమాట. అందుకనేసి నమ్ముకోకూడదు. చేస్తే చేయొచ్చు, లేకపోతే చేయకపోవచ్చు. ఒక మాట అంటే ఇప్పుడు మనము ఎవరన్నా డబ్బు అడిగామనుకుందాం మాట ఎగ్జాంపుల్గా, అటువంటి వాళ్ళని ఇస్తాను అన్నాడు అనుకోండి, దాన్ని మనం నమ్ముకోకూడదు. ఇస్తే ఇచ్చినట్టే, లేకపోతే లేదని మనము డిఫెండ్ కాకూడదు. మన ప్రయత్నంలో మనం ఉండాలి. లేదు ఇస్తాడు అని నమ్ముకున్నాం అనుకో, ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు తేల్చేస్తాడు. అలాంటి యొక్క ఏదైనా సరే ప్రతి దాంట్లో వాళ్ళు ఒక పర్ఫెక్ట్ కాదు. ఎప్పుడు ఎలా ఉంటారు, ఎప్పుడు ఎలా మాట్లాడతారో, ఎప్పుడు ఎలా నడుచుకుంటూ ఉంటారో వాళ్ళను ఊహించలేం. కాబట్టి మధ్యస్థం ఏమిటి మళ్ళీ ఉంటే పెట్టేటువంటి మనస్తత్వం బోలా శంకర్ లాంటి వాళ్ళే, లేకపోతే మళ్ళీ ఎదుటి వాళ్ళను పీడించి ఇబ్బంది పెట్టే రకాలన్నమాట ఇటువంటి బిహేవియర్. అదే ధనుసు రాశిలో ఉన్నాడనుకోండి చంద్రుడు, అది కూడా అంతే. కొద్ది రోజులు బాగున్నారంటే మళ్ళీ కొద్ది రోజులు సమస్యలు, ఒడిదుడుకులు అనేటివి ఉంటూ ఉంటాయి, మామూలే. ఇవి కాకుండా మకర రాశిలో చంద్రుడు ఉండి జన్మించాడనుకోండి, కొన్ని విషయాలలో చాలా బాగా అభివృద్ధి ఉంటుంది.
కొన్ని విషయాలలో జీవితం రివర్స్లో ఉంటుంది. అంటే అవమానాలు అడుగడుగున, అలాగే ఆటంకాలు, అవరోధాలు, వీటన్నిటిని కూడా వీళ్ళు పడుతూ వాటన్నిటిని జయించుకుంటూ వీళ్ళ జీవితం అనేది అంటే పరీక్ష. నేను గుడ్ బాయ్ అని చెప్పుకోవడానికి వీళ్ళు కష్టపడాల్సింది వస్తుంది. అలాంటి జీవితం మొత్తం కొడుక్కొని ఉంటుంది. అలాగే కుంభరాశిలో ఉన్నాడనుకోండి, కొన్ని వ్యాపారాలలో వీడు ఏదైనా చేస్తే వీడికి కలిసి రావడం కానీ, లేదంటే ఎదుటి వాళ్ళకి కూడా కలిసి రావడం కానీ, అంటే ఎవరికన్నా వీడు ఒక ఉద్యోగిగా వెళ్ళాడనుకోండి, వాళ్లకు అధిక లాభం ఉంటుంది, వీడి వల్ల ప్రయోజనం ఉంటుంది, వీడికి కూడా బాగుంటుంది. అటు రెండు విధాలా బాగుంటుంది. రెండోది బిజినెస్ పరంగా కావచ్చు, వీడు రాత్రికి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. వీడి తెలివితేటలు ఎలా ఉంటాయి అంటే అన్నీ పెట్టి పుట్టాడా అనిపించేలాగా, వాడిని మహర్జాతకుడు అని కూడా అంటారు. వీడు పెట్టి పుట్టాడు అని కూడా. అటువంటి వాడు ఐరన్ బిజినెస్ లాంటి వాటిలో కానీ, ఉన్న పలానా అభివృద్ధి చెందడం, ట్రావెల్స్ రంగాల్లో కానీ, కొన్ని వ్యాపారాలలో వీడు విశేషమైనటువంటి ధనార్జన పొందడం, అనుభవించడం, చక్కని అభివృద్ధి, విశేషంగా అనేక రంగాలలో బాగుంటుంది. కొన్ని విషయాలలో కొన్ని ఇబ్బందులు, అవి కామన్, ఎక్కువ శాతం బాగుండే అవకాశమే ఉంటుంది. తర్వాత మీనరాశిలో చంద్రుడు ఉండగా జన్మించినట్టు అయితే ఆయనతో శుభదృష్టి ఉంటే ఒకలాగా ఉంటుంది. అశుభ దృష్టి అనగా కేతువు ఉన్నాడనుకోండి, వాళ్ళ జీవితము అడుగడుగున అవరోధాలు, ఆటంకాలు, వాళ్ళు ఏది చేసినా నష్టాలు, కష్టాలు. వీళ్ళు కూడా ప్రతిదానికి దినదిన గండం అన్నట్టుగా ఉంటుంది. దినదిన గండం 100 ఏండ్ల జీవితం అన్నట్టుగా ప్రతి దాంట్లోనూ ఇదిగా ఉంటుంది. అంతేకాకుండా ఆ మనిషి జీవితంలో అనేదే కాకుండా జన్మ అనే విషయంలో కూడా చివరి జన్మ అవుతుంది. చివరి జన్మ అవుతుంది. అదే కాకుండా ఆ మనిషి ఎన్ని జన్మలు పుట్టాడు భూమి మీద, అలాగే ఏ జన్మగా జీవించాడు, అంటే మనిషే కాకుండా తను సర్పమా, లేకపోతే చెట్ట, లేకపోతే కుక్క, నక్క, పిల్ల, లేకపోతే జీవరాశి అనేది ఏదైనా సరే మనం ఆ మనిషి యొక్క జన్మ రహస్యాన్ని కూడా మనం కనుక్కోవచ్చు. అలాంటి విశేషమైనటువంటి కొన్ని ఫలితాలు ఉంటాయి. కాకపోతే తనకు మాత్రం ఎటువంటి అభివృద్ధి ఉండదు. తన వల్ల ఎదుటి వాళ్ళకి అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది. కానీ ఆ వ్యక్తికి మాత్రమే ఎంత చేసినా జీవితం అనే విషయాలకు వచ్చేటప్పటికి పరుల కోసమే పుట్టాడు అన్నట్టుగా ఉంటుంది. పరుల కోసం అంటే 10 మంది కోసం పుట్టాడు. వాడి జీవితం ఏమో కష్టాలు, నష్టాలలో ఉంటుంది. 10 మందికి మాత్రం బాగుంటుంది. ధన్యవాదాలు గురువు గారు. ఏ రాశి వారికి చంద్రుడు ఎటువంటి ఫలితాలు అందిస్తాడు అనే విషయాల గురించి అందరికీ వివరించారు. ధన్యవాదాలు. మరోసారి సర్వేజన సుఖినో భవంతు.